అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, 25వ తారీఖు తొలి ఏకాదశి రాబోతుంది. ఆ రోజు విశిష్టత చెప్పండి, ఏం చేసుకోవాలి? తొలి ఏకాదశికి శబ్దానికి అర్థం ఏంటి గురుగారు? పరమాత్మ శ్రీ మహావిష్ణువు సృష్టి అంతా సాగించి అందరు దేవతలందరూ కూడా చేసి ఇంత చేసిన తర్వాత మనమే గట్టిగా కంప్యూటర్ ముందు కూర్చుని ఓ అరగంట కూర్చోగానే టైర్ అయిపోయారు అనుకుంటామే, అలాంటిది అండపిండ బ్రహ్మాండములన్నిటినీ కూడా ఇంత గొప్పగా సృష్టించి వాటికి తిండి తిప్పలు కలిగించి వాటి బతుకులన్నీ కలిగించిన స్వామిట కష్టపడ్డాడు, నిద్రిద్దామనుకున్నాడు. నిద్ర అంటే మనం నిద్రపోతుంటాం ఒళ్ళు తెలియకుండా, ఆయన నిద్రది కాదు, యోగ నిద్ర. ఆయన నిద్రలో ఉన్నప్పటికి కూడా లోకములన్నీ ఎవళ్ళకి ఇంకా ఏం చెయ్యాలి ఆలోచించడానికి, దానికోసము ఆయన ఆదిశేషుడి మీద శయనిస్తాడు. అది మొదటి రోజు తొలి ఏకాదశి. అంటే 10 ఇంద్రియములకి అధిపతి అయిన పరమాత్మ మొట్టమొదటిసారిగా కళ్ళు రెప్పలు దగ్గరికి చేర్చాడు. కన్ను ముయ్యడం కాదు, రెప్పలు దగ్గరికి చేర్చాడు. ఏకాదశి అందుకని దానికి తొలి ఏకాదశి. ఎన్నాళ్ళు నిద్రపోతాడట? 4 నెలలు నిద్రపోతాడు. అంటే ఏమిటి? ఆషాఢ మాసం ఇది. ఆషాఢం అంటే అక్కడ 4 ఇక్కడ షద్ అంటే వర్షం కురిసేది, వర్షాలు ప్రారంభమవుతున్నాయి. అంచేది 4 నెలలు కూడా స్వామి కదలకుండా ఓ చోట ఉంటాడు వర్షాకాలంలో. వెనకటికి వర్షాకాలం సమావేశాలు ఉండేవి, మనకి ఇప్పుడు ఉన్నాయనుకోండి. వెనకటికి ఎందుకోసం? వర్షాకాలంలో రాజులు బయటికి వెళ్ళరు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఏం పనులు చెయ్యాలి, ఏం పన్నులు వసూలు చేయాలి, ఇవి డిస్కస్ చేయడానికి అని చెప్పి. మరి పన్నులు వసూలు ఎప్పుడు చేస్తారు? కార్తీక మాసంలో చేస్తారు. మరి పనులు ఎప్పుడు చేస్తారు? వేసంకాలంలో చేస్తారు. ఇలా నియమాలు ఉండేవి. అంచేత తొలి ఏకాదశి అంటే భగవంతుడు సృష్టి అంతా సాగించి ఇవన్నీ సాగించి విశ్రాంతి కోసం అని చెప్పి కాస్త ఒళ్ళు సర్దుకునేందుకు ఉంటాడు. అది తొలి ఏకాదశి. దీంతో సాధువులంతా కూడా సాధువు నేను పెట్టుకున్నాను అనుకోండి, సాధువు టీకే మహారాజ్ అని పెట్టుకోవచ్చు. పోయిందేవాడు ఎవడున్నాడు? నేను సాధువునే 10 మంది తిడుతుండేవాడిని, వాడు ఎవడు 100 రూపాయలు ఇస్తాడు పిడిగెత్తేవాడిని, నేను సాధువుని అవుతానా? అర్థం ఉందా ఎవరి దానికి? లేదు. అలా కాదు. నిజమైన పరివ్రాజకులు వీళ్ళందరూ కూడా చాతుర్మాస్య దీక్ష అనుంది. 4 మాసములు. ఈ చాతుర్మాస్యము వాళ్ళకే కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఉంది, మగవాళ్ళకి ఉంది, అన్ని కులాల వారికి ఉంది. అది చాలా పెద్ద కథ. చాతుర్మాస్యం అనేసరికి చాలామంది ఏమనుకుంటారు, సన్యాసులు పరివ్రాజకులకి ఇంకెవరికి అక్కర్లేదు. కాదు, వీళ్ళకి ఉంది, నియమాలు ఉన్నాయి. వీళ్ళకే నియమాలు ఉన్నాయి. ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆహార పదార్థం వదిలిపెట్టాలి, తినకండి. ఒక నెలలో పాలు పుచ్చుకోకూడదు, ఒక నెలలో పెరుగు తినకూడదు, ఒక నెలలో దుంపకూరలు తినకూడదు, ఒక నెలలో కూరగాయలు తినకూడదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత పెద్ద కథ ఇది. ఈ తొలి ఏకాదశి అన్నప్పుడు స్వామివారు శయనిస్తారు. శయనించి ఉండగా బ్రహ్మగారు పనులు చేస్తూనే ఉంటాడు. దేవతలంతా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. ఆయన శయనించి ఉండగా దర్శిద్దామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాపం ఆయన ఎలా నిద్రపోతాడో చూద్దామని చెప్పి. అందుకనే తూము నరసింహదాస్ గారు కీర్తన ఉంటుంది, నిద్రాముద్రాంకితమైన నీ రూపు చూడగా నాకు కలిగెను రామ, నారదాలకు దొరకలేదయ్యా అంటాడు ఆయన. దాన్ని తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి, దాంతో ప్రారంభము. అంటే ఇంకోటి ఉంది చమత్కారం. ఈయన నిద్రపోతుంటే ఇక్కడ ఉందా, కానీ పెద్ద మనిషి ఈ రోజు నుంచి బలిచక్రవర్తికి కాపలాగా ఉంటాడు. పాపం పాతాళానికి వెళ్ళి 3 అడుగుల నేల అడిగాడు, కరెక్టే. కానీ చివరికి ఏమిటి ఇచ్చాడు దానికి? నీ గేటు దగ్గర నేను కాపలా ఉంటా అన్నాడు. అక్కడుంటాడు పరమాత్మ. అందుకోసం కూడా మన తర్వాత బలిపాడ్యమి ఇవన్నీ చెప్తారు. తిరిగి వస్తాడు ఆయన పాపం. ఇలాగే తొలి ఏకాదశి. అలాగే కార్తికేయుడు ఉన్నాడు కదా, కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి కాదు, కార్తవీర్యార్జునుడు ఉండేవాడు, 1000 చేతుడు, సుదర్శనంశ. ఆయన ఆవిర్భవించేది ఈ సమయంలోనే. ఇలాంటివి కథలు ఒక 20-30 ఉన్నాయి. తొలి ఏకాదశి నాడు చేయాల్సిన మరి ఏమిటి అంటే, మొట్టమొదటగా ఇది సేన ఏకాదశి కనుక
బ్రహ్మ వైవర్తం చాలా గొప్పగా చెప్పింది. ఈ ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉండాలి, జాగరణ ఉండాలి. ఇక్కడే ఒక తమాషా కూడా చెప్పాలి మీకు. ఓ శిష్యుడు గురువు గారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన తాంబూలం వేసుకున్నట్ట, ఎలా ఊతున్నట్ట. ఇదేమిటి గురువు గారి వాళ్ళు ఏకాదశి కదా, తాంబూలం వేసుకున్నారు ఏమిటి అన్నట్ట. లేదు అబ్బాయి, రెండోసారి భోజనం ఉంది, మూడోసారి భోజనం చేయాలన్నట్ట. ఇది ఎక్కడ కూడా, అది గ్రంథంలో ఉందిరా అన్నట్ట. గ్రంథంలో ఉంది, ఏకాదశ్యాంతు అహోరాత్రం భోజనత్రయం కర్తవ్యం. గురువు గారు అది మీరే చెప్పారు మాకు శ్లోకం. భోజనత్రయం కాదది, భోజనా త్రయం కర్తవ్యం. ఓ జనులారా, 3 పనులు చెయ్యండి: జాగరణ, హరి ఆరాధన, ఉపవాసము. ఈ 3 చేయండి అన్నారు మీరు. ఇలా ఉంటుంది. ఈ 3 పనులు చేయడము, ఆ రోజుని ప్రత్యేకించి స్వామివారికి ఆరాధన చేసుకోవడం. తద్వారా ఇంకొక మాట చెప్పారండి చాతుర్మాస దీక్షలోను. కనీసం ఈ రోజు నుంచి 4 నెలల పాటు నీ నోటి వెంట కటువైన మాట రాకుండా ఉండేలా చూసుకో. పిల్లలతోటి కానీ, భార్యతోటి కానీ, భర్తతోటి కానీ, ఎవరితోటైనా కటువైన మాట వద్దు. ఎంచేత నాలిక మీద అగ్ని ఉన్నాడు, అగ్ని 2 పనులు అనుటా తినుటా 2 పనులు చేస్తాడు. అంటే ఊరు బాగుంటుంది, తినడం బాగుంటే మన దేశం బాగుంటుంది. దానికి ప్రారంభం ఇది తొలి ఏకాదశి. అంటే స్వామివారు విశ్రాంతికి వెళుతున్నాడు ఎంచేత స్వామికి కూడా ఇబ్బంది పెట్టద్దు. అక్కడి నుంచి మనం వెళ్ళాం, కొబ్బరికాయ కొట్టాం, నాకు వీసా వస్తే నదుడు గుర్తుందా నీకు అని క్యారెట్ అని పట్టుకుని, ఇంత అవసరమా? లేదు. మనకేది కలిగించాలో అది ఇవ్వడానికే ఆయన శయనించాడు. ఈ శయనం వెనకాల ఇంకో తమాషా ఉంటుంది. కైలాసంలోనూ గొడవలు ఉంటాయి. ఏంటి? ఫ్యాక్షన్స్. చేత పెద్ద పులి, పాము, నెమలి ఇవన్నీ గొడవలు. ఉదాహరణ కూడా పాడవు. వైకుంఠంలో అలాగే జరిగింది. ఆదిశేషుడు, గరుత్మంతుడు. ఏంటంటే ఆయన పడదు, ఆయన తీయబడదు. అందుకని విష్ణుమూర్తి గారు వాళ్ళని పర్సనల్గా పిలిచి, బాబు నువ్వు 7 పనులు చేయి, నువ్వు 7 పనులు చేయి, దీంట్లో నువ్వు రాకో, దాంట్లో నువ్వు రాకన్నాడు. అందుకని ఆదిశేషుడు నివాస, శయ్య, ఆసన, పాదుక, అంశుక ఇన్ని రూపాలు ఆయన సాగు చేస్తున్నాడు. గరుత్మంతుడు దాస, సఖ, వాహనం, ధ్వజ, విధానం, ఈ 7 పనులు. అంటే తొలి ఏకాదశి నాడే వాళ్ళిద్దరికీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహింపజేశాడని చెప్పి మనకి కొన్ని పురాణాల్లో చెప్తారు. ఇది తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ, చీమలో, బ్రహ్మలో, శివకేశవాదుల్లో అంటారు కదా, ఒక మొత్తం అన్నిటి లోపల ఉంటాడు పరమాత్మ. అది విశేషం సంగతి.